ప్రీవియస్ సెషన్లో మనం కొన్ని నేర్చుకున్నాం కదా, అవునా? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానమ్మా, చెప్పు. మనకు ప్రాబ్లంకి రిలేటెడ్గా ఉంటాయి అవి, అందుకనే అడుగుతా. నీకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద ఏమైనా ఐడియా ఉందా? విన్నావా? కాంప్లిమెంటరీ యాంగిల్స్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అంటారు అందరూ, కరెక్టే. ఏంటి 90 డిగ్రీస్? ఉత్తగా 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్ కూడా 90 డిగ్రీసే కదా. మరి కాంప్లిమెంటరీ యాంగిల్స్ 90 డిగ్రీస్ ఏంటి చెప్పనా? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏవైనా రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. గాట్ ఇట్? ఏం చెప్పు? ఏవైనా రెండు యాంగిల్స్ని, నంబర్స్ కాదు, యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకు 90 డిగ్రీస్ వస్తుంది. అప్పుడు దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్ అని అంటాం. ఇటు 45 45 అది కూడా నా 245 కలిపితే 90 డిగ్రీస్ వచ్చిందిగా. 30 60 కూడా ఉండొచ్చు, 35 55 కూడా ఉండొచ్చు. 30 అట్లా ఏమైనా సరే ఒక రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే ఓకే. ఇంకొకటి సప్లిమెంటరీ అంటే ఏంటి? 120 డిగ్రీస్. మళ్ళీ ఆలోచించు. 180 డిగ్రీస్. ఏం చెప్పు? 180 డిగ్రీస్. ఏమైనా రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి? 180 డిగ్రీస్ రావాలి. 180 డిగ్రీస్ వస్తే వాటిని ఏమంటాం మనం? సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. వెరీ గుడ్, సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. సరే, ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అలాంటివి కూడా ఉంటాయి ఇందులో. అందుకని నిన్నటి వరకు మనం ఇందులో ఉన్నవి దాదాపు 8 ప్రాబ్లమ్స్ చేసాం. ఓకేనా? 9th ప్రాబ్లం నువ్వు చేయలేస్తావు నాన్న. ఇందాక లెంత్ బ్రెడ్త్ ఇచ్చా చూసావా, అట్లానే. 2 ఈక్వల్ సైడ్స్ ఆఫ్ triangle are each 5 meters less అట అనగానే నీకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి? 5 minus x. 5 లెస్ అయితే లెస్ దాన్ ట్వైస్ ఆఫ్ x minus 5. just 5 meters less than twice the third side. Third side. అవునా? ఫైండ్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. పెరిమీటర్ అంటే అర్థమైందా? తెలుసా నీకు? పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. ప్రతిదానికి ఫార్ములా ఏమి ఉండదు. ఓకేనా? ఈజ్ 56 55 55 అట. 55 అంటే థర్డ్ సైడ్ కాదు, పెరిమీటర్ 50 ఇచ్చాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్స్. అన్ని సైడ్స్ లెంత్ కావాలి మనకు. అంటే మొత్తం బై పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ కలిపి 55 మీటర్స్. అంటే మనం 3 సైడ్స్ కనుక్కోవాలి కదా. అవును, ఇప్పుడు చెప్తా. ఏమని ఇచ్చాడు? 2 ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఈచ్ 5 మీటర్స్. 2 ఈక్వల్ సైడ్స్ అన్నాడు. రెండు ఈక్వల్ సైడ్ ఎందులో ఉంటాయి? ట్రయాంగిల్లో. ట్రయాంగిల్లో రెండు ఈక్వల్ సైడ్స్ ఎప్పుడు వస్తాయి? ఏ ట్రయాంగిల్ బాబు? నిన్న చెప్పా, ఐసోసెలిస్ ట్రయాంగిల్. అయినా ట్రై చేస్తాం, బాగానే. ఓకే, వెరీ గుడ్. 2 ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈచ్ 5 meters లెస్ దాన్ ద ట్వైస్ ద థర్డ్. అంటే థర్డ్ సైడ్ ఏంటిది? థర్డ్ సైడ్ బీసీ. దాన్ని ఏమనుకుందాం మనం? ఎక్స్ అనుకున్నాం. దీనికంటే ఎలా ఉందట? 5 less than ట్వైస్. అంటే ఏం రాయాలి చెప్పు? నువ్వు చెప్పాలి. 5 less than ట్వైస్. ట్వైస్ అంటే ఎంత? ట్వైస్ అంటే 2. ఎక్స్ ట్వైస్ అంటే 2x. 5 లెస్ అంటే ఏం రాయాలి? 2x minus 5. ఇది ఎంత ఉంటుందట? ఇది కూడా 2x minus 5. ఎందుకు చెప్పు? ఎందుకంటే ఐసోసెలిస్ ట్రయాంగిల్ కాబట్టి 2 సైడ్స్ సేమ్ ఉంటాయి, 1 సైడ్ డిఫరెంట్ ఉంటుంది. వెరీ గుడ్. పెరిమీటర్ అంటే ఏంటి? ట్రయాంగిల్ కి ఫార్ములా ఏమి ఉండదు. దీన్ని ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, అంతే. అర్థమైందా? పెరిమీటర్ అంటే యూజువల్గా అరౌండ్ ద లెంత్ ఉంటుంది చూసారా, దాన్ని పెరిమీటర్ అంటాం. కాబట్టి ఇది 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 ఓకేనా? ఇప్పుడు నేను చెప్పనా? లెట్ ఏమనుకుందాం? లెట్ ద
third side of a number be థర్డ్ సైడ్ third ఆఫ్ side of number ట్రయాంగిల్ of the triangle bx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా? అప్పుడు రిమైనింగ్ టూ సైడ్స్ ఏమైతుంది? 2x minus the two sides of the 2x minus 5. 5 less than by given condition. ఓకేనా? బై గివెన్. ఓకేనా? గివెన్ ఇన్ఫర్మేషన్ కండిషన్ ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు పెరిమీటర్ అంటే ఏం చేయాలి? పెరిమీటర్ అంటే ప్లస్ చేయాలి ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనిచ్చాడు? 2x 55 మీటర్స్. కానీ ఇక్కడ ఏంటి? 2x minus 5 ప్లస్ 2x minus 5 వెరీ గుడ్ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 55 meters. అమ్మా ఇప్పుడు చెప్పు ఎన్ని ఎక్స్లు ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 xలు ఉన్నాయి. అయ్యో ఇది మంచిగా చూసి చెప్పాలి. ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 3x. హౌ మెనీ ఎక్సెస్ ఆర్ దేర్? 3 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఇది ఎన్ని? 2x. ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 2x. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? x మొత్తం ఎన్ని వస్తాయి? 3x. మొత్తం యాడ్ చేయాలా? యాడ్ చేసి చెప్పమని అడుగుతున్నా. 4x 5x. వెరీ గుడ్ 5x. అంటే మీరు ఎన్ని మామూలుగా అడిగినట్లు అనిపించింది ఎన్ని ఎక్స్లు ఉన్నాయని. అవునా? ఓకే. -5 ఏమైతుంది? -10 ఈజ్ ఈక్వల్ టు 55. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మనకి ఫైండ్ ది x కావాలి. 5x. అందుకని 5x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? 5x ఈజ్ ఈక్వల్స్ టు 55 55. 10 అటువైపు పోతే ఏమవుతుంది? ప్లస్ 10. వెరీ గుడ్. అప్పుడు ఏమైతుంది? 5x ఈజ్ ఈక్వల్ టు 55 65. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 65 డిగ్రీస్ ఉంది. 65/5. అవునా? దాన్ని కొంచెం చెప్పాలి. 5 12 13. x ఎంత వచ్చింది? 13 వచ్చిందా లేదా? 13 డిగ్రీస్. డిగ్రీసా ఇది? లెంతా డిగ్రీసా? యాంగిలా? యాంగిల్ కాదు కదా. x 13 వచ్చిందా లేదా? మరి ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 13 మీటర్స్. ఇది ఎంత వస్తుంది? 2 × 13 - 5 ఎంత? 2 × 13 - 5 ఈక్వల్స్ టు 26 - 5 ఈక్వల్స్ ఎంత? 21. అంతేనా? వెరీ గుడ్ కరెక్ట్. 21 మీటర్స్. ఇదంతా 21 మీటర్స్. అయిపోయింది. అర్థమైంది కదా? ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లం చదువు. 2 complementary angles differ by 12 degrees. Find the angle. 2 complementary angles differ by 12 degrees. Find the angle. ఇక్కడ ఇందాక చేసాను చూసావా? అలానే డిఫర్ అంటే రెండిటి డిఫరెంట్ ఎంత ఉంటుంది? 12 ఉంటుంది. అవునా? ఒకటేమో 12 డిగ్రీస్ ఎక్కువ ఉంది, ఇంకొకటి తక్కువ ఉంది. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఏదైనా 2 యాంగిల్స్, అవునా, 2 యాంగిల్స్ని కలిపితే ఎంత వస్తుంది? 90 డిగ్రీస్ రావాలి. ఇదైతే అంతే వస్తుంది కదా. ఈ 2 యాంగిల్స్ కలిపితే తెలియదు కాబట్టి ఒక యాంగిల్ ఏమో ఎక్స్ అనుకుంటాం, ఇంకో యాంగిల్ ఏమవుతుంది? ఇంకో యాంగిల్ని మనం ఏమవుతుంది? రెండిటివి డిఫరెంట్ 12 వచ్చింది అనుకో, ఒకటి ఎక్స్ ఇంకొకటి ఏమవుతుంది? ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి ఎక్స్ ఎక్స్ +12 కావచ్చు, ఎక్స్ -12 కావచ్చు, ఏదైనా రాయొచ్చు, మన ఇష్టం. ఓకేనా? అప్పుడు బిగ్దేమో ఎక్స్ అవుతుంది, స్మాల్ది ఎక్స్ -12 అవుతుంది. అదే ఎక్స్ +12 అనుకుంటే బిగ్దేమో ఎక్స్ +12 అవుతుంది, స్మాల్ది ఎక్స్ -12 ఈ ఎక్స్ అవుతుంది. అంతే. లెట్ అడగదా అనుకుందామా? ఏది బిగ్గర్ యాంగిల్ అనుకుందామా, స్మాలర్ అనుకుందామా? ఎక్స్ అని స్మాలర్ దాన్ స్మాలర్. లెట్ ద స్మాల్ యాంగిల్. ఓకేనా? యాంగిల్ బిఎక్స్. అప్పుడు బిగ్గర్ యాంగిల్ ఏమైతుంది? బిగ్గర్ యాంగిల్ ఎక్స్ -12. ఎక్స్లో నుంచి ఎక్స్ -12. వెరీ గుడ్, యూ రియలైజ్డ్. ఓకే, అర్థమైంది కదా. ఈ రెండు డిఫరెన్స్ అప్పుడు ఏమైతుంది? 12 వస్తుంది. కాబట్టి ఇప్పుడు కాంప్లిమెంటరీ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ అంటే అంటే ఏదైనా 2 నెంబర్స్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది. యాంగిల్స్ దేర్ఫోర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఎన్ని యాంగిల్స్? 2 యాంగిల్స్ ఈజ్
90 degrees. We get 90 degrees. Given these are complementary angles. Sum of two angles is 90 degrees. Then it is called complementary angles. ఓకేనా? సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఏంటి? ఎక్స్ ఒకటి ఇంకొకటి X plus 12 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? is equals to 90 degrees. వెరీ గుడ్, 90 degrees. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 2x 2x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వే చెప్తుంటే నేను చేస్తాను, నేను చేయను లేకపోతే. ఇప్పుడు ప్లస్ 12 అటు పంపించేసారు. వెరీ గుడ్. అప్పుడేమవుతుంది? ప్లస్ 12 పోతే మైనస్ 12 అవుతుంది. నెక్స్ట్ ఏం రాయాలి? 2x is equals to plus చెప్పు. 90 minus 12. ఓకే 90 minus 12 80. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 78. వెరీ గుడ్. నెక్స్ట్ x is equals to 78. X is equals to 78 by 2x. 2 is equals to 2 3s are 2 4s are. Okay. 2 3 జా 6, 1 రిమైండర్ 18 అవుతుంది. 6 జా ఎంత? 1 36 ఏంటి? x is equals to 36. ఎక్స్ అంటే ఏది? స్మాల్ యాంగిల్ వచ్చేసిందా లేదా మనకి? మరి బిగ్గర్ యాంగిల్ ఏమొస్తుంది? బిగ్గర్ యాంగిల్ 36 ప్లస్ 12 ఎంత వచ్చింది? వెరీ గుడ్. రెండు యాంగిల్స్ వచ్చాయా లేవా? వచ్చినాయా? ఇది కరెక్టేనా? కరెక్టే. ఇది ఇక్కడ రాంగ్. 39 వస్తుంది. 2 3 జా 6 అవునా కాదా? 39 వస్తుంది. ఇది 39 వచ్చినప్పుడు 39 ప్లస్ 12 ఎంత? 39 ప్లస్ 51. ఓకే 36 కాదు, ఇక్కడ నీకు నిదానంగా చెప్తాను నీకు. ఓకేనా? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కాబట్టి ఇక్కడ చెప్తా. 2 3 జా నీకు ఎప్పుడన్నా రాలేదనుకో ఇట్లా క్యాన్సిలేషన్ చిన్న చిన్నవి ఇలా చేసుకో. 1 8 అవునా? అక్కడ ఉంది 3 కాదు 2. 2 లాగా 3 అనుకొని 3 6 జా 18 అంటే 6 రాసాం. అలా కాదు 2 9 జా చిన్నది. ఓకేనా? ఇట్స్ నాట్ బిగ్ మిస్టేక్, నో వరీస్. రైట్, అయిపోయింది. ఇంకొకటి చేసేద్దామా? అర్థమైందిగా ఈ ప్రాబ్లం? రైట్. రాహుల్ అండ్ లక్ష్మి వాళ్ళ ఏజ్లు ఎలా ఉన్నాయి? 5:7 రేషియోలో ఉన్నాయి. అంటే 5 years 7 years కాదు, 5 years 5:7 రేషియో ఉంది. అంటే 5 into సంథింగ్ ఉంది వాళ్ళ వయసు, అతన్ని 7 into సంథింగ్ ఉంది. ఓకేనా? ఆ సంథింగ్ తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటాం మనం? ఎక్స్ అనుకుందాం. కాబట్టి ఇదేమైతుంది? 5x. ఇదేమైంది? 5x plus 7x. 5x is to 7x. యాక్చువల్గా 5x and 7x. ఇక్కడ రాహుల్ ఏజ్ ఇలా రాస్తున్నా. ఓకేనా? ఇప్పుడు నీ ఏజ్ బాబు, నీ ఏజ్ ఇప్పుడు ఎంత ఉంది అనుకుందాం? 15ఆ 12ఆ? 13. 4 years తర్వాత నీ వయసు ఎంత ఉంటుంది? 17 years ఉంటుంది. మీ తమ్ముడు వయసు ఎంత? 10 years ఉంది అనుకుందాం. 4 years తర్వాత అతని వయసు ఎంత ఉంటుంది? అంటే 4 years లేటర్ అంటే నీ వయసుకి యాడ్ చేయాలి, వాళ్ళ వయసుకు యాడ్ చేయాలి. అవునా కాదా? 4 years లేటర్ ఏమైతుంది చెప్పు? 4 years లేటర్ వీళ్ళ 4 అవుతుంది. 7 ఎందుకు అయింది? నీకు 7 యాడ్ చేసింది, నీకు 13 ఉంది, 10 ఉంది, నీకు 13 + 10 వేసానా నేను? ఏమేసా? 4 years లేటర్ అంటే 4 years ఇక్కడ రాస్తా. 4 years లేటర్ అవునా కాదా? 4 years లేటర్ ఈమె వయసు ఏమైపోతుంది? రాహుల్ వయసు ఏమైతుంది? 5x plus 4. మరి ఈమె వయసు ఏమవుతుంది? 7x plus 4. అర్థమవుతుందా ఇప్పుడు? 4 years లేటర్ వీళ్ళిద్దరు వయసులు అలా అయినాయి. అప్పుడు 4 years తర్వాత వీళ్ళిద్దరు వయసులు యాడ్ చేస్తే అప్పుడు ఎంత వచ్చిందట? 56 years. అర్థమైంది కదా? అందుకని ఫస్ట్ మనం ఏమనుకోవాలి? లెట్ ద రాహుల్ అండ్ లక్ష్మి ఏజెస్ బి 5x and 7x. 5:7 దే హ్యావ్ గివెన్, x యూ కాంట్ టేక్. ఓకే, దే హ్యావ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు 5:7 అని. అందుకని అనుకుందామా? లెట్ ద రాహుల్ ఏజ్ అండ్ లక్ష్మీనా ఏజ్ ఏమనుకున్నాం? 5x and 7x రెస్పెక్టివ్లీ. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు? 4 years లేటర్. 4 years లేటర్ రాహుల్ ఏజ్ ఎంత చెప్పు? 5x plus 4. 5x plus 4
అండ్ లక్ష్మి ఏజ్ Lakshmi age is equal to 7x plus 4. 7x ప్లస్ 4. ఆఫ్టర్ 4 years ఏమని అన్నాడు? ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ Will be 56. సమ్ ఆఫ్ అంటే దాని ఆన్సర్ 5x plus 4 is plus చెప్పు 5x ప్లస్ 4 ప్లస్ 7x plus 4 is equals to 56. ఈజ్ ఈక్వల్ టు 56. బాగా చెప్తున్నాడు, అవునా? వెరీ గుడ్, బాగా చెప్పావు నువ్వు కూడా. ఇది ఇక్కడ ఇరేజ్ చేయనా, మరి ఇక్కడ చేద్దామా సింప్లిఫికేషన్? అక్కడ ప్లేస్ లేదు కదా, షెల్ ఇరేజ్. ఇది అర్థమైపోయింది కదా. ఎప్పుడైనా ఏజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు బెటర్ టు డ్రా ఏ బాక్స్, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? 4 years later. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? 5x ప్లస్ 7x ఎంత? 12x. 12x ప్లస్ 4 ప్లస్ 4 8. ఈజ్ ఈక్వల్ టు 56. 12x ఈజ్ ఈక్వల్ టు 56 minus 8. అంటే ఎంత? 48. అంతేనా? కాదు, ఇంకా ఉంది. 12x is equals to x is equals to ఆ, 48 by 12. ఉమ్. అంటే దాని ఆన్సర్ 4. ఎవరి ఏం ఆన్సర్? 4 x. Is equals to 4. మరి రాహుల్ ఏజ్ ఎంతట? రాహుల్ is equals ఇక్కడ అన్నాం. ఎంత వచ్చింది? 5x 7x. అవునా? అక్కడ రాయనా? ఓకే, ఇక్కడ రాస్తా. రాహుల్ ఏజ్ ఎంత? రాహుల్ is equals to 5x. 5 ఇంటూ ఎంత? 4. 4 is equals to 20 years. ఇప్పుడు చెప్పు, లక్ష్మి ఏజ్ ఎంత? లక్ష్మి age 7x. 7x into 7 ఇంటూ 4. 7 4 28. అర్థమైపోతుందా? ఎంత ఈజీగా ఉందా? అవును, ఇందాక తెలుసుకోవచ్చు కదా. అంటే 5:7 అన్నాడు, 4 years అన్నాడు కదా. అప్పుడే 5. 4 years అనగానే 4 రాదు ఎవ్రీ టైం. ఈసారి వచ్చింది, ఇంటూ 4 వేస్తే రాదు. బాగానే ఆలోచించావు. 4 అన్నారు కాబట్టి ఇంటూ 4 కాదు. ఇక్కడ అనుకోకుండా వచ్చింది, అప్పుడప్పుడు వేరుగా కూడా వస్తుంది. ఓకేనా? ఎన్ని మార్క్స్ వచ్చాయో నీకు తెలియదు కదా. సరే, ఇది మొత్తం చదివితే నేను నీకు మీనింగ్ ఒకటి చెప్తా. ఒక టెస్ట్ పెట్టారు, అందులో మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు, ఏబి అని పెట్టుకుంటూ పోతాం కదా. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయట? 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉన్నాయి. ఏదన్నా ఒక క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ వచ్చిందనుకో 4 మార్క్స్ ఇచ్చేస్తున్నాడు. ఎన్ని ఇస్తాడు? 4 marks. అదే ఎవరైనా అటెంప్ట్ చేయకుండా ఏబీలు ఏమి రాయలేదు, ఆన్సర్ రాయలేదు, లేకపోతే ఆన్సర్ రాంగ్ వచ్చింది, ఇట్లా ఏదైనా కానీ దానికి మాత్రం 1 మార్క్ మైనస్ చేస్తున్నాడు, డిడక్ట్ చేస్తున్నాడు. అంటే అర్థం కాలేదు. 1 మార్క్ తక్కువ చేస్తున్నాడు. రాంగ్ అయితే 1 మార్క్, రాయకపోయినా 1 మార్క్ లెస్ కలపడు. రైట్ అయిన దానికి ఎన్ని ఇస్తున్నాడు? 4 మార్క్స్ ఇస్తున్నాడు. గాట్ ఇట్? అయితే ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే ఒక ఆయనకి ఎన్ని వచ్చాయంటే మార్క్స్ వచ్చేసి ఎన్ని వచ్చాయి? 450. ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇది మనం చెప్పాల్సింది. అర్థమైందా? ఇప్పుడు ఇట్లా ఉన్న వాటిని ఏమనుకోవాలంటే ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కరెక్ట్ ఉంటుంది, ఇంకొకటి రాంగ్ ఉంటుంది. అవునా? కరెక్ట్ ఆన్సర్ ఒకటి. కరెక్ట్ ఆన్సర్ ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. లెట్ ద కరెక్ట్ ఆన్సర్ బి ఎక్స్. కరెక్ట్ ఆన్సర్ బి ది నంబర్ ఎక్స్. బి ఎక్స్ నంబర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్స్. కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి? హౌ మెనీ మార్క్స్ హీ గెట్స్? కరెక్ట్ అయినప్పుడు దెన్ హీ గెట్స్ హౌ మెనీ మార్క్స్? 4 marks. 4 ఇంటూ ఎక్స్ ఎన్ని వస్తాయి? 5 కరెక్ట్ అయినాయి అనుకుందాం. 5 4 ఎంత వస్తాయి? 20 మార్క్స్. 6 కరెక్ట్ అయితే 24 వస్తాయి. 4 ఇంటూ, అవునా? 4 మల్టిపుల్స్ లాగా వస్తూ ఉంటాయి కరెక్ట్ ఆన్సర్. అందుకని హౌ మెనీ మార్క్స్ హీ గెట్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్? 4x. ఇప్పుడు మరి రాంగ్ ఆన్సర్ ఏమనుకోవాలి? టోటల్ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్? టోటల్ క్వశ్చన్స్ 180. 180 క్వశ్చన్స్. అంటే రాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 1 మార్క్. 1 మార్క్ తర్వాత అసలు ఎన్ని ఉంటాయి చెప్పు రాంగ్ ఆన్సర్స్? చెప్పాలి, చెప్పు ఎన్ని ఉంటాయి? రాంగ్ ఆన్సర్ మొత్తం 180 ఉన్నాయి. 180లో నువ్వు 10 కరెక్ట్ చేసావు అనుకుందాం, అప్పుడు రాంగ్ ఎన్ని ఉంటాయి? 170 ఉంటాయి. అంటే ఏం చేస్తున్నావు? మైనస్ చేస్తున్నాను. మైనస్ ఎందులో నుంచి? 180లో నుంచి 10 తీసేస్తున్నాను. అంటే రైట్ తీసేస్తే రాంగే కదా. అంటే ఇక్కడ మనము కరెక్ట్వి ఎక్స్ అనుకున్నాం,
అంటే 180లో నుంచి ఏం తీసేయాలి, మైనస్ ఎక్స్. అప్పుడు ఏమొస్తుంది, రాంగ్ ఆన్సర్స్ వస్తాయా లేదా? మరి రాంగ్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్? 1 మార్క్ 1 మార్క్ ఓన్లీ. అందుకని మార్క్స్ ఎన్ని వస్తాయి, రాంగ్ ఆన్సర్ మార్క్స్ 1 అదే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 1 × 180 మైనస్ ఎక్స్, అంటే అదే కదా ఉండేది. అయిపోయింది. ఇప్పుడు టెస్ట్లో అతనికి ఎన్ని వచ్చాయట మొత్తం మార్క్స్? 450 మార్క్స్. అంటే రైట్ ఆన్సర్స్ అండ్ రాంగ్ ఆన్సర్స్. రాంగ్ ఆన్సర్స్ మైనస్ చేస్తామా, యాడ్ చేస్తామా? మైనస్ చేస్తాం. రైట్ ఆన్సర్స్ అనేమో ఎక్స్ మైనస్ రాంగ్ ఆన్సర్స్. ఏంటి రాంగ్ ఆన్సర్స్? 180 మైనస్ ఎక్స్ అప్పుడు ఎన్ని వచ్చాయి అతనికి? ఈజ్ ఈక్వల్స్ టు 450. ఇక్కడ మనం ఇరికించకుండా ప్రాబ్లం మొత్తం ఇరేజ్ చేసేసేనా? Now you got it. Okay na? A candidate scored how many? 450 marks. Scored how many marks? 450 450 marks. 450 మార్క్స్ ఎట్లా వచ్చాయి? రైట్ ఆన్సర్స్ అండ్ రాంగ్ ఆన్సర్స్. రైట్ ఆన్సర్స్ అంటే ఎన్ని వచ్చాయి మనకి మార్క్స్? 4x. 4x మైనస్ రాంగ్ ఆన్సర్స్ యాడ్ చేస్తామా? 180 మైనస్ x. మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 450. 450. ఇప్పుడు 4x మైనస్ 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400. ఇది ఇలా పైకి వెళ్ళిపోతుంది కదా, మైనస్ 180 అడిపోతే ఆ. ప్లస్ 180. 450 ప్లస్ 180 ఎంత వస్తుంది? 450 180 ఎంత చెప్పు? 450 ప్లస్ 180 630. అంతేనా? 630. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వచ్చినాయి? 630 బై 5. 5 1 జా 5, 13, 5 2 జా 10, 5 6 జా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 126 వచ్చిందా లేదా? అంటే ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయినాయి? ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయినాయి అంటే 126 కదా కరెక్ట్ ఆన్సర్స్. హౌ మెనీ? 126 కరెక్ట్ ఆన్సర్స్. క్వశ్చన్స్. అదే కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, హీ ఆన్సర్డ్ ఫర్ అని అదంతా వద్దు అనుకుంటే 126 కరెక్ట్ ఆన్సర్స్. అంటే మళ్ళీ 126 మైనస్ రాంగ్ ఎన్ని అనేదా? ఓకే, రాంగ్ అంటే 180 మైనస్ 126 రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఎనీ డౌట్? బాగుంది కదా క్వశ్చన్, చాలా బాగుంది. అలానే ఇంకొకటి ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇది మనం ఎన్నో ప్రాబ్లమ్ 13 చేసాం. రైట్. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఒకటి చేసేద్దాంలే చాలు. ఇంకా ఒకటి చేసేసి ఆ మిగిలిన 2 తర్వాత చూద్దాం. నావని నీకు కొన్ని డబ్బులు ఇచ్చా అనుకుందాం. కొన్నేమో 5 రూపీస్ ఇచ్చాను, కొన్నేమో 10 రూపీస్ ఇచ్చా. మొత్తం కలిపితే ఎన్ని ఉన్నాయంటే 500 రూపీస్ ఇచ్చా. మొత్తం ఎంత? 500 రూపీస్ ఇచ్చా. 5 రూపీస్ ఇచ్చా, 10 రూపీస్ రెండు కలిపి ఇచ్చాను. మొత్తం నీ నోట్లు కౌంట్ చేస్తే 90 నోట్స్ ఉన్నాయి. ఎన్ని నోట్లు ఉన్నాయి? మొత్తం నోట్స్. డబ్బులేమో 500. అర్థమవుతుంది కదా ఎన్ని నోట్లు ఉన్నాయి. ఇప్పుడు 5 రూపీస్ 2 ఇచ్చా అనుకో, అప్పుడు ఏమవుతుంది? అది 10 అవుతుంది. నోట్స్ అంటేనేమో 2 అంటాం, అమౌంట్కి వస్తే 10కి వస్తుంది. అట్లా అర్థమవుతుంది కదా. మొత్తం 90 నోట్స్ ఇచ్చా, అమౌంట్ వచ్చేసి 500. ఎన్ని 5 రూపీస్ ఇచ్చా, ఎన్ని 10 రూపీస్ ఇచ్చా చెప్పు? ఎన్ని 5 రూపీస్ ఇచ్చా, ఎన్ని 10 రూపీస్ ఇచ్చా? అంటే 5 రూపీస్ యొక్క 45 ఇచ్చారు. ఎట్లా తెలుసు? 500 మొత్తం కలిపి 500. ఇప్పుడు నేను నీకు 10 నోట్స్ ఇచ్చా, అందులోంచి 5 పక్కకు పెట్టావు అనుకో, 5 అంటే ఎక్స్. అప్పుడు ఎన్ని ఉంటాయి? 10వి 5 ఉంటాయి. 5 అనేది 6 10 నోట్స్లో కదా. 5 గంట 5 కాదు, 5 రూపీస్ నోట్స్ పక్కకు పెట్టా, లేదు 2 రూపీస్ నోట్స్ పక్కకు పెట్టా. 2 రూపీస్ కొన్ని తీసా, 2 రూపీస్వి 5 రూపీస్వి కలిపి నీకు 10 నోట్స్ ఊరికే అట్లా ఇచ్చా. ఏదెంత ఇచ్చారో చెప్పను, అవి ఎక్కువ ఇవి తక్కువ అలా కూడా ఉంటాయి. ఓకేనా? మొత్తం మీద అయితే 10 ఇచ్చా. 10లో నుంచి 2 రూపీస్ పక్కకు పెడితే మిగిలినవి ఉంటాయి 8. 2 రూపీస్వి ఒక నోటు కాదుగా, మరి నేను 2 నోట్లు కాదుగా, నేను చాలా ఇచ్చా. మరి ఎన్ని ఇచ్చానో నేను చెప్పను, ఎక్స్ నోట్స్ ఇచ్చా. అప్పుడు ఎన్ని ఉంటాయి మిగిలినవి? ఎక్స్ 10 మైనస్ ఎక్స్. అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇది? అవునా?
మొత్తం నోట్స్ ఎన్ని ఇచ్చాడు? టోటల్ నోట్స్ టోటల్ నోట్స్ 90. లెట్ 5 రూపీస్. ఓకేనా? నోట్స్ ఏమనుకుందాం, అంటే 5 10 రూపీస్ కూడా 10 తర్వాత చూద్దాం. 5 రూపీస్ నోట్స్ ఏం చెప్పు? 5 రూపీస్ నోట్స్ ఏమనుకుంటున్నాం? ఎక్స్ అనుకుందాం. ఎక్స్. అప్పుడు 10 రూపీస్ నోట్స్ ఏమైతాయి? టోటల్ ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చాడు. టోటల్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు 90. Therefore 10 rupees notes is equal to 90 minus x. Any doubt? టోటల్ నోట్స్లో నుంచి 5 రూపీస్ నోట్స్ తీసేస్తే మిగిలినవి 10 రూపీస్ నోట్స్ ఉంటాయి. అర్థమైంది కదా? అది ఇది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడిగాడు. ఏమన్నాడు? ఇంకొకటి చెప్పాడు. 500 రూపీస్ మొత్తం కలిపి. అంటే ఎంత? 5x. 5 రూపీస్ ఎన్ని ఉన్నాయి? 5x. ద అమౌంట్ ఆఫ్ 5 రూపీస్ ఎంత వస్తుంది? 5x వచ్చిందా? మళ్ళీ 10 రూపీస్ ఎంత వస్తాయి? 10x 90 మైనస్ x. ఇది ఇప్పుడు అర్థమైపోయిందా? ఇది ఇప్పుడు మొత్తం కలిపితే అట ఎంత ఇచ్చాడట? 500. అంటే ఏవి రెండు యాడ్ చేయాలి మనం? 5x టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 500. ఏమేమి యాడ్ చేయాలి మనం? 5x ప్లస్ 10x 10 ఇంటూ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500. అవునా? రైట్. నేను మనకు చేయటం కోసానికి ఇక్కడ ఇలానే ఇక్కడ మంచి చేసుకుందాం. ఓకేనా? ప్లేస్ కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే 5x 10 ఇంటూ 90 900 మైనస్ 10x ఈజ్ ఈక్వల్ టు 500. మైనస్ 10x ఎట్లా వచ్చింది? 10 ఇంటూ మైనస్ ఎక్స్. 5x మైనస్ 10x ఏమవుతుంది? మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 500. ఈ 900 అటు పంపించేసేద్దామా? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 400 మైనస్ 400. పోయిందా లేదా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400 డివైడెడ్ బై 5. అంత ఎన్ని వచ్చాయి? 80. ఎక్స్ అంటే ఏంటి? 5 రూపీస్ నోట్స్ ఎన్నట? 5 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చినాయి ఒకసారి? ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వచ్చాయి? 80 వచ్చాయి. 80 వచ్చాయి. మరి 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉంటాయి? 10 రూపీస్ ఒక ఎంత? 90 మైనస్ x. అంటే ఎంత? 90 మైనస్ ఎక్స్ అంటే 90 మైనస్ ఎక్స్ అంటే ఎంత? 80. ఎన్ని ఉన్నాయి? 10 రూపీస్ నోట్స్ ఏమో 10 ఉన్నాయి. 5 రూపీస్ నోట్స్ ఏమో 80 ఉన్నాయి. అమ్మా, నీకు అలా ఇచ్చా నేను. మొత్తం 90 నోట్స్ ఉన్నాయి. యాడ్ చేస్తే 500 అయింది. అర్థమైందా? అయిపోయింది. ఓకే, ఇంకొక ప్రాబ్లం చేద్దామా? సరదాగా చేద్దామా? ఇంకొకటి కూడా సేమ్ ఇలానే ఉంది. సేమ్ ఉంది కాబట్టి నువ్వు చేయగలవు. ఓకేనా? రెక్టాంగులర్ ఫీల్డ్ తెలుసు కదా? అలానే ఒక బుక్ ఉంది, రెక్టాంగిల్ లాగా ఉంది. లెంత్ ఇది, బ్రెడ్త్. ఆ ప్రాబ్లం కూడా నువ్వు చేయగలవు. ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే ఒక 2 పేజీలు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అట. ఒకటేమో ఎక్స్, ఇంకొకటేమో ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు అది ఇచ్చేసాడు. వచ్చు అందుకని అన్ని నీకు వచ్చినవే. ఇప్పటిదాకా మనం ఏమి చేసామో మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను అన్ని ఇవి అనమాట, రిపీట్ అయినాయి. రెక్టాంగిల్ అంటే 2 × L ప్లస్ బి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. వెరీ గుడ్, కరెక్ట్, బాగా చెప్పావు. ఇంకా ఇప్పటి వరకు చేసిన దాంట్లో నీకేమన్నా డౌట్ ఉందా? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే అవి 90 డిగ్రీస్ ఉంటుంది. ఏమన్నా 2 యాడ్ చేస్తే 90. వెరీ గుడ్. ఇంకొకటి ఏంటి? ఇంకో యాంగిల్ పేరు సప్లిమెంటరీ. అప్పుడేమొస్తుంది? 180 వస్తుంది. 2 యాంగిల్స్ యాడ్ చేస్తే. ఓకేనా? ఓకే, యాంగిల్ సమ్ ప్రాపర్టీ చెప్పు. యాంగిల్స్ ప్రాపర్టీ ఏంటంటే అది యాంగిల్ సమ్
సమ్లోనే Sum. ఉందిగా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180. వావ్ 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 నువ్వు మొత్తం చెప్పావు. ఇప్పటి వరకు మనం చాలా డిస్కస్ చేసాం లీనియర్ ఈక్వేషన్స్ మీద, అవునా? ఓకే, అవన్నీ బాగానే అర్థమైపోయినాయి కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు సైడ్లో ఎక్స్లు ఉంటాయి, రెండు సైడ్లో వేరియబుల్స్ ఉంటాయి. రెండు సైడ్స్లో వేరియబుల్స్ ఉంటే హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? రైట్.